ఫైనల్లీ తిరుమల అయితే చేరిపోయాను అనమాట. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే మీకు విష్ యూ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్ అనమాట. ఈ ఇయర్ మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను 2025లో తిరుమల విజిట్ చేశాను అనమాట, ఆ స్వామివారి దర్శనం కోసం. ఆ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఈసారి మేఘాన్ని తీసుకెళ్ళలేదన్నమాట, ఓన్లీ నేను, బాలు అండ్ లిషాన్తో వెళ్ళామన్నమాట. స్వామికి ఇంకా మనకి 4 hours ఉన్నాయి. 4 hours ఇచ్చారు. ఎంత అవి? 2 అంటే 2000. నా చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇచ్చేవాళ్ళు బర్త్డేకి, ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, లేదా మనం కాలేజ్ నుండి ఇంటికి హాలిడేస్కి వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు చేతిలో డబ్బులు పెట్టి పంపేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతున్నాము. లిషాన్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అంతే కదా, లైఫ్స్ గో ఆన్. అయితే తిరుపతి వెళ్ళేటప్పుడే దారిలో శ్రీకాళహస్తి వస్తుంది కదా. సో ఫస్ట్ ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటి వరకు, అందుకని శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని అక్కడి నుండి తిరుపతి బయలుదేరుదాం అనుకున్నాము. వెళ్ళే దారిలో అయితే ఫుల్ వర్షం పడింది. మాకు ఒక 4 to 5 hours పట్టేది, ఆల్మోస్ట్ 8-9 hours పట్టింది. అంత స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. దారి అయితే ఏమీ కనిపించలేదన్నమాట. మళ్ళీ దేవాలయం దగ్గరికి వెళ్ళంగానే వర్షం ఆగిపోయింది. చక్కగా దర్శనం చేసుకోగలిగాను. ఎంత బాగా అనిపించిందో లిటరల్లీ చెప్పాలంటే. బట్ అక్కడ మెయింటెనెన్స్ అయితే అంత లేదనమాట. మనీ ఇచ్చి మనుషుల్ని మాట్లాడుకొని దర్శనానికి వెళ్ళాలి. మనం ఓన్గా వెళ్ళామంటే అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలీదు. ఇది ఏంటి అనేది బోర్డ్స్ కూడా అంత ప్రాపర్గా లేవు. కొన్ని గుడుల్లోకి అయితే వాళ్ళతో వస్తేనే లోపల దాకా వెళ్ళి దర్శనం, లేదంటే బయట నుండి దూరం నుండి చూసుకొని వెళ్ళిపోయేలా ఉందన్నమాట. నేనైతే వెళ్ళేటప్పుడు పాతాళ గణపయ్యని మిస్ చేసుకొని వెళ్ళాము. అక్కడ క్యూ లైన్ లేదు, ఎటు వెళ్ళాలి అని ఏం బోర్డ్ కూడా లేదు. క్యూ లైన్లో ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఓ ఇక్కడ వినాయకుడు ఉంటారు అని. అక్కడ చిన్న బోర్డు ఉంది టెంపుల్ పైన. సో అది చూశాను. ఇంకా శివయ్యని దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ ఒక గేట్ నుండి వెళ్ళాము. మేము 4 నుండి వెళ్ళామనుకుంటా. ఆ గేట్ దగ్గరికి వచ్చి అక్కడ మళ్ళీ నేను వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సి వచ్చిందనమాట. అంత ఏంటంటే కన్ఫ్యూషన్గా అనిపించింది నాకు. అంతేగాని స్వామివారు అయితే మంచిగా దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుండి తిరుమల వచ్చేసాము. ఆఫ్టర్ 9 hours ఆఫ్ జర్నీ తిరుమల అయితే రీచ్ అయిపోయామన్నమాట. రాగానే పైన కొండ పైన ఆ వర్షానికి, ఆ స్మెల్కి ఎంత బాగుందో. ఇంకా రూమ్స్ ఇచ్చేసరికి చాలా లేట్ అవుద్ది అనుకున్నాము, బట్ త్వరగానే ఇచ్చేసారు. జస్ట్ ఒక 5 minutesలోనే మెసేజ్ అయితే వచ్చేసింది. నాకు మాతృశ్రీ కానీ నందకం కానీ వస్తే బాగుండు అనుకున్నాను, ఎందుకంటే అవి కొత్త బిల్డింగ్స్ అండ్ ఆల్సో చాలా నీట్గా ఉంటున్నాయి. ప్రీవియస్గా కూడా అక్కడే ఉన్నామన్నమాట. అవి వస్తే బాగుండు అనుకున్నాము. నందకం వచ్చింది. యాజ్ యూజువల్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా వెళ్ళంగానే లగేజ్ అంతా తీసుకొని అక్కడ పెట్టేసి ఇంకా డిన్నర్ చేసామన్నమాట. ఫైనల్లీ తిరుమల అయితే చేరిపోయాను అనమాట. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హెసిటేషన్. యాక్చువల్లీ నడుద్దాం అనుకున్నాము, బట్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నడక తర్వాత చేద్దామని చెప్పి రేపు అయితే దర్శనానికి వెళ్తాము. ప్రజెంట్ రూమ్కి వచ్చేసాము హాయిగా. ఇంకా బొజ్జోని మార్నింగ్ లేచి 10 o'clockకి రిపోర్టింగ్, బట్ అమ్మ వాళ్ళు చెప్పడం ప్రకారం 9కి వెళ్తాం అన్నమాట. ప్లాన్ అయితే అది, బట్ రేపు లిషాన్ ఎంత మాత్రం సహకరిస్తాడో చూసి దాన్ని బట్టి వెళ్తాం. కన్నా బంగారం
లే నేను పెట్టినా కన్నా నేను పెట్టినా లేమ్మా నేను పెడతాలే కూర్చో లే పైకి లే నానా బంగారం లే అర్రే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా త్వరగా మెలకు వచ్చేసింది 3కి. బట్ ఎలాగోలా టైం పాస్ చేసి 5కి అయితే బయటికి వెళ్తున్నాను. నాకు తిరుమలలో ఆ రోడ్ల మీద ఆ గంట శబ్దం వింటూ ఎర్లీ మార్నింగ్ మైక్ పెడతారు, ఆ గంట కొడుతున్నట్టు అనమాట. ఆ శబ్దం వింటూ అలా రోడ్ మీద నడవడం చాలా ఇష్టం అనమాట. సో నేను ఇంకా ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, అలా వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి బయటికి వచ్చానమాట. యూ కెన్ ఆల్సో హియర్. అక్కడ ఎంతసేపు ఉన్నా కానీ నాకు అస్సలు వెళ్ళాలనిపించలేదు. అలా కామ్గా తిరుగుతూ ఉన్నాను. ఇంకా వర్షం స్టార్ట్ అయ్యేసరికి పక్కనే ఒక హోటల్ ఉంది, వాళ్ళు టెంట్ వేసి ఉన్నారు, లైక్ ఒక పట్టలాగా కట్టారనమాట. ఇంకా అక్కడికి వచ్చి నుంచొని కాఫీ తాగుతూ ఆ వర్షం చూస్తూ ఆ సౌండ్ వింటూ టైం అయితే స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉన్నాను. ఇంకా 6కి అలాగా రూమ్కి వచ్చేసి లిషాన్ని లేపి వాడిని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయాము. ఈసారి మేము బుక్ చేసుకుంది కళ్యాణోత్సవంకి. ఏం కావాలి వచ్చాక తీసుకుందాం, గుడికి వెళ్ళి వచ్చాక. ఇప్పుడు ఎందుకు నీకు? ఎక్కడ పెట్టుకుంటూ? ఎక్కడ? సరే నాన్నగా కళ్యాణం చాలా మంచిగా అయ్యింది. స్వామివారికి చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే దర్శనం కూడా అయ్యింది. అండ్ నేను ఇంకొక విషయం ఏంటంటే, కళ్యాణం కోసం వెయిట్ చేస్తున్న పీరియడ్లో ఒక ఆంటీ కీర్తనలు పాడారనమాట. నేను చాలాసేపు వరకు మైక్లో వస్తుంది అనుకున్నాను, బట్ మా ముందే కూర్చొని పాడుతున్నారు. నేను అది రికగ్నైజ్ చేయలేదు. హర్ వోకల్స్ ఆర్ సో 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 స్మూదింగ్ అనమాట. అంత మంచిగా అనిపించింది. అండ్ దర్శనం చేసేసుకొని ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంటికి. నైట్ స్టే అయితే ఉండాలనుకోలేదు. మేఘాతో కొంచెం టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ హైదరాబాద్ మూవ్ అయిపోవాలి. సో అందుకే ఫాస్ట్గా ఇంటికి రిటర్న్ అయ్యాము. దారిలోనే డిన్నర్ చేసి వచ్చామన్నమాట. అండ్ మీకు టికెట్ డీటెయిల్స్ అండ్ ఈ కళ్యాణోత్సవం ఎలా బుక్ దీనికోసం టికెట్స్ ఎలా అంటే ఎవ్రీ మంత్ అర్జిత సేవ టికెట్స్ అని రిలీజ్ చేస్తారనమాట. అందులో కళ్యాణోత్సవం, అర్జిత్ సేవ, అంగప్రదక్షిణ, ఇంకొకటి ఏదో రిలీజ్ చేస్తారు, దీపాలంకరణ, ఈ 4 రిలీజ్ చేస్తారు. అప్పుడే ఈ కళ్యాణోత్సవం కూడా మీరు ఎంతమంది అనేది నార్మల్ 100 రూపీస్ టికెట్స్ ఉన్నాయి కదా, 300 రూపీస్వి అలాగే బుక్ చేసుకోవడమే. ఇంకా ప్రాసెస్ అంతా సేమ్. ఎక్కడికి? బొమ్మలు ఉదయాన్నే చిన్న లేచినాక అందరూ చూసి కొనుక్కున్నారు. చిన్న గీడంట
చిన్న దగ్గర పోబుందావా చిన్న దగ్గర